అతను లైబ్రేరియన్. కొత్తగా వచ్చిన పుస్తకాలు పాఠకుల కన్నా ముందే చదివేస్తుంటాడు. ఇక లైబ్రరీలో ఉన్నంతసేపు పేపర్లన్నీ తిరగేస్తూ ఎంతో విజ్ఞానం సంపాదిస్తాడు. సమాజం పట్ల, సమాజంలో జరిగే మోసాలపై అతనికి మంచి అవగాహన కూడా ఉంది. కానీ అతను చేసిన ఓ చిన్న తప్పు జీవితాన్ని తలకిందులు చేసింది. అత్యాశ అతన్ని నిండా ముంచేసింది. ఇంతకీ అతను చేసిన ఆ తప్పేంటి? అత్యాశకు పోయి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడనే వివరాలు ఈ కథనంలో చూద్దాం. విశాఖలోని నవోదయ పాఠశాలలో లైబ్రేరియన్గా పనిచేస్తున్న వ్యక్తి ఫోన్కు ఓ రోజు మెసేజ్ వచ్చింది. స్టాక్ మార్కెట్లో స్వల్ప పెట్టుబడితో ఊహించని లాభాలు పొందవచ్చని ఆ మెసేజ్ సారాంశం. దానికి స్పందించడమే అతను చేసిన పాపం. వెంటనే అతన్ని ఓ ప్రత్యేక వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేశారు. ఆ గ్రూప్లో ఉన్నవాళ్లంతా దొంగల ముఠా సభ్యులే. వారికి వారే నాకు 10,000 లాభం వచ్చిందని, ₹1,00,000 లాభం వచ్చిందంటూ మెసేజ్లు, స్క్రీన్ షాట్లు పెట్టేవారు. వారు చెప్పే మాటలను మెల్లిమెల్లిగా లైబ్రేరియన్ నమ్మడం ప్రారంభించాడు. చేప వలలో చిక్కిందని గ్రహించిన కేటుగాళ్లు తదుపరి అస్త్రం బయటకు తీశారు. అతని ద్వారా ఓ ప్రత్యేక యాప్ డౌన్లోడ్ చేయించారు. కొంత పెట్టుబడి పెట్టగానే నమ్మకం కలిగించేందుకు పెద్ద మొత్తంలో డబ్బు లాభాలుగా చూపించి అకౌంట్లో వేశారు. ఇదేదో బాగుందని భావించిన లైబ్రేరియన్ తన వద్ద ఉన్న డబ్బులతో పాటు తెలిసిన వాళ్ల దగ్గర అప్పు చేసి మరీ ఆ యాప్లో పెట్టుబడిగా పెట్టాడు. కేటుగాళ్లు నకిలీ యాప్లో గ్రాఫిక్స్ మాయాజాలం చేసి అతను కోట్ల రూపాయలు లాభం పొందినట్లు చూపించి మరింత ఊరించడంతో విడతల వారీగా దాదాపు 52 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తన జీవిత కష్టం మొత్తాన్ని తీసుకొచ్చి సైబర్ నేరగాళ్ల చేతిలో పోశాడు. దాదాపు 6 నెలల పాటు ఈ హైడ్రామా సాగగా వచ్చిన లాభాలు తీసుకునేందుకు ప్రయత్నించగా ఆ నకిలీ యాప్ అకస్మాత్తుగా ఆగిపోయింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ బృందం దర్యాప్తు ప్రారంభించింది. బాధితులు డబ్బులు వేసిన అకౌంట్లన్నీ ఇతర రాష్ట్రాలకు చెందినవి కావడంతో పాటు కేటుగాళ్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో విచారణ కష్టంగా మారింది. దీంతో మరింత పక్కాగా పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో హైదరాబాద్కు చెందిన 3 ఏజెంట్లు అబ్బాస్, హుసేన్, జాకీర్ హుసేన్లను అదుపులోకి తీసుకున్నారు. ₹1,00,000కు వీరికి ₹3,000 కమిషన్ దక్కుతుందని, అందుకోసం మ్యూల్ ఖాతాలు సేకరించి బాధితుల డబ్బును క్యాష్గా మార్చి హవాలా మార్గంలో పంపుతున్నారని పోలీసులు తెలిపారు. దుబాయ్ వేదికగా షైబాజ్, సులేమాన్ ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లు తేల్చారు. అత్యాశతో సైబర్ నేరగాళ్ల బారిన పడొద్దని పోలీసులు హెచ్చరించారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కామని గ్రహిస్తే వెంటనే పోలీసులను ఆశ్రయిస్తే డబ్బులు వెనక్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఒక వ్యక్తి 52 లక్షలు ఒక 5-6 అకౌంట్లు ఇస్తాడు. 5-6 అకౌంట్లు కూడా నార్త్ అకౌంట్లు ఇస్తాడు, కొంత పక్క స్టేట్ల అకౌంట్ ఇస్తాడు. అందులో ఈ అకౌంట్ ఇచ్చిన గ్యాంగ్ ఒకటి 3 వ్యక్తులు, హైదరాబాద్ వ్యక్తులు ఐడెంటిఫై చేసాం. వాళ్ళు ముందు మనకు దొరకలేదు. యాక్చువల్గా వాళ్ళందరూ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. అయితే వాళ్ళు వేరు ఐపీఎస్ వాడిన తర్వాత మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఐపీఎస్ ద్వారా మనం కనిపెట్టాం. వాళ్ళ 3 కూడా దుబాయ్ నుంచి వాళ్ళ 3ని ఆపరేట్ చేస్తున్నాడు. దుబాయ్లో వాళ్ళ మెయిన్ బాస్ ఉన్నాడు. వాడికి వీళ్ళు అకౌంట్ సప్లై చేసి ఆ డబ్బులు వేపిస్తున్నాడు. వాడు ఈ పడిన డబ్బుల్ని కమిషన్ తీసుకుని క్యాష్ విత్డ్రాల్ తీసుకుని ఆ క్యాష్ని హవాలాకి ఇచ్చి వీళ్ళు కమిషన్ ఇస్తారు. 1,00,000కి 3,000 ఇస్తారు. అసలు ₹1,00,000 పడితే వీటికి 3,000 కమిషన్ వస్తుంది. అలాగే వీళ్ళు కుర్రవాళ్ళందరూ పనిచేస్తున్నారు. అలాగా మనకి టైమ్లీ మనం ఎవరైతే 1930 చేసి వితిన్ 1 డేలో 2 డేస్లో ఏదైనా అవకాశం ఉంటే వీళ్ళు 1930 చేస్తే అమౌంట్ హోల్డ్ అయితే ఇమీడియట్గా రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మనం కోర్టు ఆర్డర్లు తెప్పిస్తున్నాం. కోర్టు ఆర్డర్ల వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా ఒక అమౌంట్ వల్ల 3 lakh ఒక సపోజ్ ఒక 5 కోట్లు పోయిందనుకో, 5 కోట్లు ఇమీడియట్గా 30-40 lakhs హోల్డ్ అవుద్ది. ఆ అమౌంట్ ఇమీడియట్గా మనం తెప్పించే విధంగా వితిన్ 1-3 డేస్లో మనకు కోర్టు ఆర్డర్ వస్తుంది. మనం వెంటనే మెయిల్ చేసి బ్యాంకర్స్కి తెప్పిస్తాను. వితిన్ 1 వీక్లో ఆ డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో అలాగే ఇంతవరకు 30 కోట్ల పైగా రిలీజ్ చేస్తాం విక్టిమ్స్కి. పోయింది ఎక్కువనండి, పోయింది ఆటోమేటిక్ ఎక్కువైపోయింది. ఎందుకంటే
ఒక్కొక్కడు బాధ్యతలు ఇండివిజువల్గా 5 కోట్లు పోగొట్టుకుంటున్నాడు. అది మనకు తెలియని వ్యక్తులు ఎప్పుడో జనవరి నుంచి స్టార్ట్ చేస్తారు వాళ్ళు స్టాక్స్. జనవరి నుంచి అలా నాకు మభ్య పెడుతూ అలాగే జూలై వచ్చరికి అక్కడికి అర్థమవుతుంది ఫ్రాడ్ అని. ఈ 6 monthsలో ఈ 5 కోట్లు అనేది దేశంలోని వివిధ మార్గాల ద్వారా అదర్ కంట్రీకి వెళ్ళిపోతుంది. సో మనం ఇండియా ఉంటే మనం ఏదైనా ఫ్రీ చేయగలుగుతాం, కానీ అదర్ కంట్రీ వెళ్ళిపోయి వాళ్ళు బర్న్ అయిపోతే మనం ఏం చేయలేం. విశాఖలోని నవోదయ పాఠశాలలో పనిచేసే ఒక లైబ్రేరియన్కు స్టాక్ మార్కెట్లో స్వల్ప పెట్టుబడికి ఊహించని లాభాలంటూ వచ్చిన ఓ వాట్సాప్ మెసేజ్ అతని జీవితాన్ని తలకిందులు చేసింది. ఆ మెసేజ్ నమ్మి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కిన అతను వాళ్లు చెప్పిన నకిలీ యాప్లో తన కష్టార్జితంతో పాటు చుట్టుపక్కల అప్పులు చేసి మరీ విడతల వారీగా ఏకంగా 52 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఆ యాప్లో కోట్లలో లాభాలు వచ్చినట్లు గ్రాఫిక్స్లో చూపించి 6 నెలల పాటు నమ్మించిన కేటుగాళ్లు తీరా డబ్బులు డ్రా చేసుకునే సమయానికి యాప్ను మూసివేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విచారణ జరిపి కమిషన్ల కోసం మ్యూల్ ఖాతాలు నిర్వహించి హవాలా మార్గంలో దుబాయ్కి డబ్బులు పంపుతున్న హైదరాబాద్కి చెందిన 3 ఏజెంట్లను అరెస్టు చేశారు.